అందరికీ హాయ్. మట్టి గాజుల మాల ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా సులభంగా ఉంటుంది. కొంతమంది గాజుల మాల రాక షాపుల్లో కొనుక్కుంటారు. షాపుల్లో కొన్ని దగ్గరవి దూరంగా ఉంటాయి. అదే మనము ఇంటి దగ్గర ఈ మాలని ప్రిపేర్ చేసుకుంటే దగ్గరగా కట్టుకోవచ్చు, నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ 3 రకాల గాజులను అయితే తీసుకున్నాను. ఎరుపు, పచ్చ కలరు, వైలెట్ లో నీలం కలర్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఏ కలర్ గాజులు నచ్చితే ఆ కలర్ అయితే మట్టి గాజులను తీసుకోవచ్చు. నేను ఇక్కడ అలాగే చుక్కలు వచ్చిన గాజులు తీసుకున్నాను. లైటింగ్ లో మెరుస్తూ బాగుంటాయి కదా అని చెప్పి నేను తీసుకున్నాను. మీరు కావాలంటే ప్లెయిన్ గాజులైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 డజన్లు చొప్పున 6 డజన్లు అయితే తీసుకున్నాను పెద్ద మాల కట్టడానికి. ఈ గాజుల మాల కట్టడానికి మనకి ఊలు దారాలు దొరుకుతాయి కదా, మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తెచ్చి అయితే కట్టుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చ కలరు, పసుపు కలరు ఊలు దారాలను అయితే 2 రకాలు తెచ్చుకున్నాను. ఈ 2 రకాల దారాలు కలిపి కట్టుకుంటే చాలా థిక్గా వస్తుంది, బాగుంటుంది కూడా. మీకు కావాలి అంటే లేస్ అయినా థ్రెడ్ అయినా తెచ్చి కట్టుకోవచ్చు. ఊలు దారం అయితే ఈజీగా ఉంటుంది కట్టుకోవడానికి. ఊలు దారం అయితే గాజుల మాలకి గట్టిగా ముడేసినప్పుడు టైట్గా పడుతుంది. అలాగే గాజు పెట్టినప్పుడు పైన వెళ్ళి తీయడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది కదా. థ్రెడ్ నీట్గా పడుతుంది, గట్టిగా దగ్గరకు మాల అయితే వస్తుంది. ఇక్కడ ఊలు దారాలు 2 కలర్లు కలిపి కూడా మీకు ఫోటో సైజు ఎంత ఉంటే అంత 2 వైపులా అయ్యేటట్టు దారాన్ని అయితే సైజు చూసి కట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం పెద్దగానే తీసుకున్నాను. ఇక్కడ ఊలు దారం మొత్తం సైజ్ చూసుకొని చివరికి కట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం పెద్ద దారాన్ని తీసుకున్నాను. కొంచెం పెద్ద మాలని రెడీ చేద్దామనేసి, పెద్ద ఫోటో ఉంది దానికి వేద్దామనేసి. ఫస్ట్ నేను రెడ్ కలర్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా మనము అమ్మవారి ఫోటో కడతాం కదా, కొంచెం పెద్ద దారమే ఉంచుకోండి. ఇప్పుడు ఇక్కడ 3 వేసుకోండి. ఇలా 2 ముళ్ళు అయితే 2, 3 కావాలనుకుంటే 3. ఇక్కడ 2 వేసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ కలర్ చూడండి, ఇది ఇలా లోపల వెళ్ళి ఉంది కదా, లోపల నుంచి తీసి ఇది ఇప్పుడు పైన వెళ్ళి ఇలా తీయాలి. చూడండి, ఇది ఇప్పుడు ఇలా పైన వెళ్ళి తీసాను. ఇది దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవాలి, ఈ అల్లిక దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇది మళ్ళీ లోపల వెళ్ళి తీసుకోవడమే. ఇప్పుడు ఈ నీలం కలరు ఇంకో గాజు. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఇలా పైలెళ్ళి వచ్చేటట్టు చూసుకోండి. చాలా దగ్గరకు తీసుకుంటే గాజుల మాల అనేది బాగుంటుంది, టైట్గా కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ గాజు. ఇప్పుడు మళ్ళీ రెడ్, మళ్ళీ ఇది పైన వెళ్ళి సేమ్, ఇది కూడా ఇలా దగ్గరకు తీసుకోవడమే. ఇప్పుడు దీనికి మళ్ళీ గ్రీన్ కలర్ గాజు. చూడండి, ఇది పెట్టి ఇది లోపల నుంచి తీసి ఇది మళ్ళీ బయటికి ఇలాగా బయటకు వెళ్ళి పెట్టాలి. ఇప్పుడు
రెడ్, గ్రీన్, మళ్ళీ ఇప్పుడు నీల. మనం ఏ పని చేసినా కూడా కృషి పెట్టాలి. ఏ పని అయినా రానిదంటూ ఉండదు. బద్ధకం మీద చేస్తే ఆ పని ఎప్పటికీ బద్ధకంలాగే ఉంటుంది. ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఆ పని ఈజీగానే ఉంటుంది. నాకు కూడా ఈ గాజుల మాల రాదు, కానీ నేను నేర్చుకొని మీకు ఈ వీడియో చూపిస్తున్నా. నాకైతే చూడండి చాలా ఈజీగా వచ్చేసింది. చాలా ఈజీ కూడా ఈ మాల. ఇలా దగ్గరికి తీసుకుంటే సరిపోతుంది. ఇది మళ్ళీ లోపల పెట్టి ఇలా దారం తీసి ఇది ఇలా పైనకి తెచ్చి దీన్ని ఇదండి లోపల వెళ్ళి దారం దగ్గర నుంచి టైట్గా తీస్తే అయిపోతుంది అంతే. మళ్ళీ ఇప్పుడు రెడ్ కలర్ ఇలా అన్ని గాజులు కూడా దగ్గర పెట్టి కట్టుకోవడమే. నాకు ఈ గాజుల మాల కట్టడానికి 10 నిమిషాలు కరెక్ట్గా పట్టింది టైం అయితే. ఇది పెద్ద గాజుల మాల కాబట్టి నాకు 10 నిమిషాలు అయితే పట్టింది. చిన్న గాజుల మాల అయితే ఒక 5-6 నిమిషాల్లో అయిపోతుంది. చూడండి, మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో గాజుల మాల అయితే. ఎప్పుడైనా గాజుల మాల దగ్గరికి కట్టుకుంటే నీట్గా ఉంటుంది. అమ్మవారికి కూడా కట్టినప్పుడు చాలా బాగుంటుంది. బాగా దగ్గరగా కట్టాను కదా, మాల అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, మీరే చూడండి, నా మాటల్లో కాదు వీడియోలో చూపిస్తున్నా కదా, చాలా చక్కగా నీట్గా వచ్చింది. ఇదైతే రాత్రి టైము వేస్తే చుక్కల గాజులు కదా, మెరుస్తాయి. పగలు కాబట్టి మనకి డిమ్ముగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీకు ఇంకా నీట్గా కనిపించేటట్టు చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చింది. 2 రకాల దారాలను వేసి చేశాం కదా, నీట్గా వచ్చింది. కావాలంటే మీరు 3 రకాల దారాలైనా తీసుకోవచ్చు. ఒక రకం దారం మీద చేస్తే వెయిట్ ఎక్కువ వస్తుంది కదా, తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 2 అయినా 3 అయినా వేసుకోండి. ఈ మట్టి గాజుల మాల మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.